అందరికీ నమస్కారం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి మహాకథ. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ఆధారంగా పూర్తి కథనం. అందరూ తప్పకుండా వినండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారిని ఎన్నో రూపాల్లో మనం ఆరాధిస్తాం. దుర్గాదేవిగా, పార్వతీదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, కామాక్షి దేవిగా, భువనేశ్వరి దేవిగా. అయితే ఈ సమస్త శక్తి స్వరూపాలకు మూలమైన పరాశక్తి స్వరూపమే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అని శ్రీ విద్యా సంప్రదాయంలో భావిస్తారు. లలిత అంటే సులభంగా, సహజంగా, లీలగా సృష్టిని నిర్వహించేది అని అర్థం. త్రిపుర అంటే 3 పురాలు లేదా 3 లోకాలు అనే భావం. సుందరి అంటే సౌందర్యానికి ప్రతిరూపం. అందుకే ఆమెకు 3 లోకాలకు అధిపతిగా, పరాశక్తిగా, జగన్మాతగా భక్తులు కొలుస్తారు. లలితా త్రిపుర సుందరీదేవి మహిమ, ఆమె అవతారం, బండాసురునితో జరిగిన మహాయుద్ధం, ఆమె దివ్యమైన శ్రీపురం, కామేశ్వరునితో ఆమె కళ్యాణం, చివరకు బండాసురుని సంహారం, ఇవన్నీ లలితోపాఖ్యానంలో విస్తృతంగా చెప్పబడతాయి. మరి ఆ మహాకథ ఎలా ప్రారంభమయ్యిందో తెలుసుకుందాం. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకుంది. కానీ దక్ష ప్రజాపతికి శివుడిపై ఇష్టం ఉండేది కాదు. ఒకసారి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి శివుడిని ఆహ్వానించలేదు. అయినా సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ తన భర్త అయిన పరమశివుణ్ణి దక్షుడు అవమానించడంతో సతీదేవి తీవ్రంగా బాధపడింది. ఆ అవమానాన్ని భరించలేక తన దేహాన్ని త్యజించింది. సతీదేవి దేహత్యాగం గురించి తెలిసిన పరమశివుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆయన లోక వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి గాఢమైన తపస్సులోకి వెళ్ళిపోయాడు. శివభక్తులు ఏకమై ఉండకపోవడంతో సృష్టి క్రమంలో కూడా అసమతుల్యత ఏర్పడింది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధించసాగాడు. అతనికి ఒక వరం ఉండేది. శివుని కుమారుడి చేత మాత్రమే తనకు మరణం సంభవించాలి అనే వరం. కానీ శివయ్య తపస్సులో ఉన్నారు. అందువల్ల దేవతలకు శివుని తపస్సు నుంచి బయటకు తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించలేదు. దేవతలు ప్రేమదేవుడైన మన్మధుణ్ణి ఆశ్రయించారు. నీవు వెళ్ళి పరమశివుడి ధ్యానాన్ని భంగం చేయాలి. శివపార్వతుల కలయిక జరిగితేనే శివుని కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడే తారకాసుని సంహరించగలడు అని దేవతలు మన్మధుణ్ణి కోరారు. మన్మధుడు తన పుష్పబాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్న సమయంలో మన్మధుడు తన బాణాన్ని ప్రయోగించాడు. అయితే పరమశివుడు తన 3వ కన్ను తెరిచాడు. ఆ దివ్యాగ్ని ముందు మన్మధుడు భస్మమయ్యాడు. రతీదేవి తన భర్త కోసం విలపించింది. దేవతలు కూడా ప్రార్థించారు. ఈ సంఘటనకు సంబంధించి కథనాల్లో భిన్నమైన వివరాలు కనిపించిన లలితా సంప్రదాయంలోని ప్రధాన కథా ప్రవాహంలో మన్మధుని భస్మం తరువాత బండాసురుని ఆవిర్భావానికి కారణమవుతుంది. మన్మధుడు భస్మమైన తరువాత ఆ భస్మం నుంచి ఒక శక్తివంతమైన అసుర రూపం ఉద్భవించింది. అతడే బండాసురుడు. బండాసుడు అపారమైన శక్తిని సంపాదించాడు. తన శక్తి పెరుగుతున్న కొద్దీ అతనిలో అహంకారం కూడా పెరిగింది. చివరకు దేవతలను, ఋషులను, లోకాలను బాధించడం ప్రారంభించాడు. అతని ఆధిపత్యం పెరిగిపోయింది. దేవతలు తమ శక్తిని కోల్పోయి ఆందోళన చెందారు. ఎంత ప్రయత్నించినా బండాసురుణ్ణి ఎదిరించడం వారికి సాధ్యం కాలేదు. అప్పుడే దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారు. మనకు రక్షణ ఇవ్వగలిగేది ఒక్క పరాశక్తి మాత్రమే అని భావించి పరమశక్తిని ప్రార్థించసాగారు.
దేవతలు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. అది సాధారణమైన యజ్ఞం కాదు. సర్వశక్తి స్వరూపిణిని ఆవాహన చేసుకోవడానికి నిర్వహించిన మహాయజ్ఞం. దేవతలు ప్రార్థనలు, మంత్ర ఉచ్చారణలు, హోమాగ్ని, భక్తి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య శక్తిని ఆవాహనం చేశాయి. యజ్ఞాగ్ని మధ్య నుంచి ఒక అపూర్వమైన దివ్యకాంతి వెలువడింది. ఆ కాంతి క్రమంగా ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. ఆమె రూపాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆమెనే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. లలితాదేవి అవతరణను పరాశక్తి స్వరూపంగా శాక్త సంప్రదాయం వివరిస్తుంది. ఆమె ముఖం ఉదయించే సూర్యుడి కాంతిలా ప్రకాశించింది. ఆమె చూపులో కరుణ ఉంది. ఆమె చిరునవ్వులో మాతృత్వం ఉంది. ఆమె చేతుల్లో దివ్యమైన ఆయుధాలు ఉన్నాయి. ఆమెను చూసిన దేవతలందరూ భక్తితో తలవంచారు. ఆమె కేవలం ఒక దేవత కాదు, సృష్టి స్థితి లయలను నడిపించే పరాశక్తి స్వరూపం. అందుకే ఆమెను రాజరాజేశ్వరిగా కూడా కొలుస్తారు. ఆమెకు సమీపంగా ఉన్న ప్రతి శక్తి కూడా ఆమె సంకల్పంతోనే పనిచేస్తుంది. లలితాదేవి అవతరించిన తరువాత ఆమెకు తగిన దివ్య సహచరుడిగా పరమశివుడే కామేశ్వర స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని ఈ సంప్రదాయం చెబుతుంది. శివశక్తుల ఏకత్వమే సృష్టికి మూలం. అందుకే లలితాదేవి మరియు కామేశ్వరుల ఏకత్వం కేవలం వివాహంగా మాత్రమే కాకుండా శివశక్తి ఐక్యానికి ప్రతీకగా భావించబడుతుంది. లలితాదేవి కామేశ్వరి రూపంలో విశ్వాన్ని పాలించడానికి సిద్ధమయ్యింది. లలితాదేవి నివాసం శ్రీపురమని శ్రీ విద్యా సంప్రదాయంలో వర్ణించబడుతుంది. అది సాధారణమైన నగరం కాదు, చింతామణి గృహం. దివ్యమైన ప్రాకారాలు, అనేక శక్తులతో కూడిన మహానగరం. అక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో సింహాసనంపై విరాజిల్లుతుందని వర్ణిస్తారు. ఆమె సింహాసనం, శ్రీచక్రం, చింతామణి గృహం ఇవన్నీ శ్రీ విద్యా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన భావనలకు ప్రతీకలు. ఇంతలో భండాసుని దౌర్జన్యం మరింత పెరిగింది. దేవతలు లలితాదేవి దగ్గరకు వచ్చి తమ బాధను వివరించారు. అమ్మా, మమ్మల్ని రక్షించు, ధర్మాన్ని కాపాడు, భండాసుని అహంకారాన్ని అంతం చేయి అని ప్రార్థించారు. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఆమెకు యుద్ధం భయం కాదు, ఎందుకంటే ఆమె సర్వశక్తి. లలిత అమ్మవారు ఒంటరిగా యుద్ధానికి వెళ్ళలేదు. ఆమెతో పాటు అనేక దివ్యశక్తులు బయలుదేరాయి. శ్యామలాదేవి, వారాహీదేవి, బాలా త్రిపుర సుందరి మరియు అనేక శక్తులు అమ్మవారి సైన్యంలో భాగమయ్యాయి. శ్యామలాదేవి మంత్రిని స్వరూపంగా, వారాహి అమ్మవారు దండనాథ స్వరూపంగా లలితాదేవి సైన్యంలో ముఖ్యమైన స్థానాన్ని పొందినట్లు సంప్రదాయ కథనం చెబుతుంది. అమ్మవారు మహారథంపై విరాజిల్లుతూ యుద్ధానికి బయలుదేరింది. భండాసురుడు తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. అతడు సైన్యంలో అనేక అసురులు ఉన్నారు. వారికి అపారమైన బలం ఉంది అని ఒక విషయం వారికి తెలియదు. వారు ఎదిరించబోతున్నది సాధారణ శక్తి కాదు, సర్వశక్తివంతమైన జగన్మాతను. యుద్ధంలో ఒక సందర్భంలో భండాసుని కుమారులు అమ్మవారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు వచ్చారు. అప్పుడు చిన్న వయసు కలిగిన బాలా త్రిపుర సుందరీ దేవి యుద్ధానికి వెళ్ళాలని తల్లిని కోరిందని లలితా కథనం చెబుతుంది. అమ్మవారు మొదట తన కుమార్తె వయస్సును చూసి ఆపాలని భావించింది. కానీ బాలాదేవి తన శక్తిని చూపించింది. చివరకు ఆమె యుద్ధరంగంలోకి ప్రవేశించి భండాసురుని కుమారులను సంహరించినట్లు కథనం చెబుతుంది. ఇది అమ్మవారి శక్తికి వయస్సుతో సంబంధం లేదని
గొప్ప భావనను కూడా సూచిస్తుంది. యుద్ధం మరింత ఉధృతమైనది. శ్యామలాదేవి తన దివ్య శక్తితో అసుర సైన్యాన్ని ఎదుర్కొంది. వారాహిదేవి కూడా యుద్ధరంగంలో అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమ్మవారి సైన్యంలో ప్రతి శక్తి ఒక ప్రత్యేకమైన దివ్య శక్తికి ప్రతీకగా నిలిచింది. ఒకరు జ్ఞానానికి, ఒకరు శక్తికి, ఒకరు రక్షణకు, మరొకరు ధర్మానికి. అలా అమ్మవారి సైన్యం బండాసురుని సైన్యాన్ని క్రమంగా బలహీనపరిచింది. తన సైన్యం ఓడిపోతున్నదని చూసిన బండాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి వచ్చాడు. అతనికి అహంకారం ఇంకా తగ్గలేదు. నా ముందు నిలబడగల శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు అని అతడు భావించాడు. కానీ అమ్మవారు ప్రశాంతంగా ఉంది. ఆమె ముఖంలో కోపం కంటే కరుణ ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే అమ్మవారి లక్ష్యం కేవలం శత్రువును నాశనం చేయడం కాదు, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించడం. చివరకు అమ్మవారు తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ దివ్యశక్తి ముందు బండాసురుని అహంకారం నిలబడలేకపోయింది. బండాసురుడు సంహరించబడ్డాడు. అతని అధర్మ పాలన ముగిసింది. బండాసురుని సంహారం అనంతరం సృష్టిలో మళ్ళీ సమతుల్యత ఏర్పడింది. మన్మధుడు భస్మమైన సంఘటనకు కూడా ఈ కథలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారి కృపతో మన్మధుణ్ణి తిరిగి జీవింపచేసే దివ్య అనుగ్రహం లభించిందని కథనం చెబుతుంది. దీంతో సృష్టిలో ప్రేమ, ఆకర్షణ, జీవనోత్సాహం వంటి శక్తులు తిరిగి సమతుల్యమయ్యాయి. బండాసుడు సంహరించబడిన తరువాత దేవతలందరూ ఆనందించారు. ఋషులు అమ్మవారిని స్తుతించారు. లోకాలన్నీ శాంతించాయి. ధర్మం తిరిగి స్థిరపడింది. దేవతలు అమ్మవారిని చూసి ఇలా భావించారు: అమ్మ ఉన్నంత కాలం ధర్మానికి ఎలాంటి భయం లేదు. అమ్మవారు అందరినీ ఆశీర్వదించింది. లలితాదేవి మహిమను వర్ణించేందుకు దేవతలు, ఋషులు, దివ్యశక్తులు ఆమెను స్తుతించారు. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంతో అనుబంధమున్న పవిత్ర స్తోత్రంగా ప్రసిద్ధి పొందింది. అగస్త్య మహర్షి లలితాదేవి మహిమను తెలుసుకోవాలని కోరగా హయగ్రీవుడు ఆయనకు ఈ దివ్య జ్ఞానాన్ని వివరిస్తాడు. ఆమెను 1000 నామాలతో స్తుతిస్తారు. ప్రతి నామం అమ్మవారి ఒక గుణాన్ని, ఒక శక్తిని, ఒక తత్వాన్ని సూచిస్తుంది. అందుకే లలితా సహస్రనామ పారాయణానికి భక్తి సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కథను కేవలం దేవత రాక్షస యుద్ధంగా మాత్రమే చూడకూడదు. ఇందులో ఆధ్యాత్మికమైన అర్థాలు కూడా ఉన్నాయని శ్రీ విద్యా సంప్రదాయంలో వివరిస్తారు. బండాసురుడు అంటే మనలోని అహంకారం, అజ్ఞానం, ప్రతికూలతలకు ప్రతీకగా భావించే వ్యాఖ్యానాలు ఉన్నాయి. అమ్మవారు అంటే జ్ఞానం, చైతన్యం, కరుణ, పరాశక్తి. మనలో అజ్ఞానం పెరిగినప్పుడు, మనలో అహంకారం పెరిగినప్పుడు, మనలో కోపం, ద్వేషం పెరిగినప్పుడు మనలోని దైవిక చైతన్యాన్ని మేల్కొల్పాలి. అదే లలితా త్రిపుర సుందరీదేవి తత్వం మనకు చెప్పే గొప్ప సందేశంగా భక్తి సంప్రదాయాలు వివరిస్తాయి. లలితాదేవిని కేవలం యుద్ధ దేవతగా మాత్రమే చూడకూడదు. ఆమె లలిత అంటే సౌమ్యమైనది. ఆమె మాత అంటే తల్లి. పిల్లలు ఎంత తప్పు చేసినా తల్లి తన బిడ్డను వదిలిపెట్టదు. అలాగే భక్తుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మవారిని నమ్మకంతో ప్రార్థిస్తే ఆమె కరుణ తప్పకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆమెను శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని భక్తులు స్తుతిస్తారు. ఇలా మన్మధుని భస్మం నుంచి
బండాసురుని ఆవిర్భావం, బండాసురుని అధర్మ పాలన, దేవతల ప్రార్థన, మహాయజ్ఞం, యజ్ఞాగ్ని నుంచి లలితా త్రిపుర సుందరీదేవి అవతారం, కామేశ్వరునితో ఆమె దివ్య ఏకత్వం, శ్రీపురం, దివ్య సైన్యం, బాలా త్రిపుర సుందరీదేవి పరాక్రమం, శ్యామల, వారాహి దేవతల మహిమ, బండాసురునితో మహాయుద్ధం, చివరకు బండాసురుని సంహారం. ఇవన్నీ లలితా త్రిపుర సుందరీదేవి మహిమను తెలియజేసే పవిత్ర కథలోని ముఖ్య ఘట్టాలు. అమ్మవారి కథను మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎంతటి చీకటి ఉన్నా జ్ఞానం అనే వెలుగు దానిని తొలగించగలదు. ఎంతటి అహంకారం ఉన్నా దైవశక్తి ముందు అది నిలబడలేదు. ఎంతటి కష్టం వచ్చినా తల్లిని నమ్మిన భక్తుడికి ఆశ ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం లలితాయే నమః. ఓం త్రిపుర సుందర్యే నమః. ఓం రాజరాజేశ్వర్యే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మవారిని నమ్మి అమ్మా అని ఒక్కసారి పిలిచిన ఆ పిలుపు ఆమె చెవులకు చేరుతుందని భక్తుల విశ్వాసం. శ్రీమాత లలితా త్రిపుర సుందరీ దేవికి జై. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.